హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కళ్యాణ్ బ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాము అంటే తిరుపతి సమీపంలో ఉన్న రాయల చెరువు దగ్గర ఉన్న శ్రీ శక్తిపీఠం ఆలయంకి అయితే వెళ్తున్నాము. ఈ శక్తిపీఠంలో ఉన్న అమ్మవారు వచ్చి మనకి ఎక్కడా లేని విధంగా, అంటే ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా అయితే మనకి ఇక్కడ అమ్మవారి దర్శనం అయితే ఇస్తారు. ఇక్కడ అమ్మవారు అయితే మనకి పాతాళంలో అయితే ఉండి మనకైతే దర్శనం అయితే ఇస్తారనమాట. ఫ్రెండ్స్, మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. నేనైతే ఈ ఆలయం గురించి అయితే ప్రత్యేకతల గురించి మీతో షేర్ చేసుకుంటాను. సో ఫ్రెండ్స్, మనమైతే టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసాము. మనకి ఇక్కడ మెయిన్ గేట్ దగ్గర రైట్ సైడ్ అయితే ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంటుంది. ఇక్కడ మెయిన్గా ఇక్కడ ఆంజనేయ స్వామి మలయాళ హనుమంతుడు అని అయితే ఇక్కడ పిలుచుకుంటూ ఉంటారు. ఇక్కడ ప్రతి హనుమాన్ జయంతికి స్వామివారికి అయితే 1,00,000 అరటి పండ్లతో పూజ అయితే చేస్తారు ఫ్రెండ్స్. అలానే ఆ 1,00,000 అరటి పండ్లను అయితే వీళ్ళు అనాథ శరణాలయానికి, అలానే వృద్ధాశ్రమాలకి, అలాగే హాస్పిటల్స్కి వాళ్ళకైతే వీళ్ళు డొనేట్ చేస్తారు. ముఖ్యంగా ఈ ఆలయంలో శ్వేతవారాహి దేవి గురించి చెప్పాలి అంటే మనము ముందుగా ఏ పూజ చేసినా శ్వేతవారాహి పుష్పం అని చెప్పుకుంటాం కదా. ఆ కల్పానికి కారణమైన వరాహస్వామి, ఆ వరాహస్వామికి శ్వేతకల్పం ఇచ్చినది వారాహి దేవి. అందువలన వరాహస్వామి శ్రీరూపమే శ్వేతవారాహి అమ్మవారు. ఆలయంలో ప్రధాన దేవతగా ఇక్కడ ఉన్న భక్తులకైతే అమ్మవారు కోరికలను తీరుస్తుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే అనమాట టెంపుల్. మనకు స్టార్టింగ్లోనే ఆలయం ఎదురుగా అయితే మనకి పెద్ద హోమగుండం అయితే ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ అమ్మవారు వచ్చి ముత్యాల అమ్మవారు. ఈమె వచ్చి సమీపంలో ఉన్న రాయల చెరువు గ్రామంకి వచ్చి గ్రామదేవత అనమాట. సో అందుకని ఇక్కడ అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించారు. టెంపుల్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 7 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు అయితే ఓపెన్లో ఉంటుంది. ఆ తర్వాత సాయంత్రం 4:30 నుంచి 6:30 వరకు అయితే ఓపెన్లో ఉంటుంది ఫ్రెండ్స్. సో మేము వెళ్ళిన టైంకి అయితే గుడి ఓపెన్ చేయలేదు. 3:30కి అలా వెళ్ళాము. అక్కడే ఒక 1 అవర్ వెయిట్ చేసి మేమైతే దర్శనానికి వెళ్ళాము ఫ్రెండ్స్. ఇక్కడ లోపల వెళ్ళాక మనకి లెఫ్ట్ సైడ్ అయితే టికెట్స్ ఇస్తుంటారు ఫ్రెండ్స్. సో ఈ విధంగా అయితే ప్రైజెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మనకి ఈ ఫోటోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మనము అమ్మవారిని దర్శించుకోవచ్చు అనమాట. ఇంకా లోపల మనకి వీడియో తీయడానికి అలౌ చేయలేదు కాబట్టి నేను ఈ విధంగా మీకు ఫోటోలో డిస్ప్లే చేస్తున్నాను. మనం అమ్మవారిని దర్శనం చేసుకొని ఒక ప్రదక్షిణ చేసిన తర్వాత రైట్ సైడ్ అయితే కుబేర స్వామి అయితే ఉంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా, మనము బయట వచ్చాక దర్శనం చేసుకొని గుడి బయట వచ్చాక ఇక్కడ సాయిబాబా అయితే ఉంటారనమాట. ఆ తర్వాత కాళీమాత దగ్గరకు అయితే మనం పైకి వెళ్ళాల్సి ఉంటుంది. మనకి స్టెప్స్ ఉంటాయన్నమాట. స్టెప్స్ నుంచి మనం పైకి వెళ్తే పైన అయితే కాళీమాత టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడ అమ్మవారు మనకి మరకత వర్ణంతో అయితే మనకి దర్శనం అయితే ఇస్తూ ఉంటుంది. ఈ అమ్మవారి దగ్గర మనం కోరుకున్న కోరికలు తప్పకుండా తీరుతాయని ఇక్కడున్న ప్రజలైతే చెప్తూ ఉంటారు. అంటే మనము ధర్మబద్ధమైన కోరికలు, ఎలాంటి కోరికలు ఉన్నా తప్పకుండా అమ్మవారు తీరుస్తుందని ఇక్కడున్న ప్రజలైతే భావిస్తూ ఉంటారు. ఇక్కడ అమ్మవారి గుడి బయట రైట్ సైడ్ నవగ్రహాలు ఉంటాయి, అలాగే లెఫ్ట్ సైడ్ అయితే శివలింగం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనము లోపల వెళ్ళాక మనకైతే అమ్మవారు ఈ విధంగా అయితే మనకి దర్శనం అయితే ఇస్తారనమాట. మనము అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ అయితే కాలభైరవ స్వామి అయితే ఉంటారు. కాలభైరవ అష్టమి రోజున 1,00,000 గారెలతో అయితే స్వామివారికి ఇక్కడ హోమం అయితే చేస్తారు. మనము కాలభైరవ స్వామిని దర్శించుకున్న తర్వాత అమ్మవారిని ఒక ప్రదక్షిణ చేసి మనమైతే బయటకైతే వెళ్తాం ఫ్రెండ్స్. ఈ అమ్మవారి దగ్గర మనం కోరుకున్న కోరికలు తప్పకుండా తీరుతాయని ఇక్కడున్న ప్రజలైతే చెప్తూ ఉంటారు. ధర్మబద్ధమైన కోరికలు, ఎలాంటి కోరికలు ఉన్నా తప్పకుండా అమ్మవారు తీరుస్తుందని ఇక్కడ అమ్మవారికి ప్రదక్షిణ చేసి దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారి నేరుగా ఉన్న శూలబంధానికైతే మనము ముడుపు కడితే తప్పకుండా కోరుకున్న కోరికలు తీరుతాయి. ఇక్కడ మేమైతే దర్శనం చేసుకొని బయట వచ్చేసాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, దీనిని ఆకాశమేరు అని అంటారు. దీని ప్రత్యేకత ఏంటి అంటే ఆకాశంలో ఉంచి శక్తిని తీసుకొని ఇక్కడ ఉన్న దేవాలయానికి, అలానే ఇక్కడున్న దేవతలకైతే అందజేస్తుంది అనమాట. అందువలన ఇక్కడైతే దీనిని ప్రతిష్ఠించారు. మామూలుగా ప్రతి గుడిలో అయితే గోపురం అయితే ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ మాత్రము ఈ విధంగా ఆకాశమేరు అనేది ఇక్కడ స్థాపించారనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీరు కూడా తప్పకుండా ఈ గుడికి వచ్చి అమ్మవారిని అయితే దర్శించుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది చాలా అద్భుతమైన ఆలయం. ఎందుకంటే అమ్మవారి గుడి వెనకాలే చెరువు ఉంటుంది. అలానే అమ్మవారి గుడి చుట్టూ అయితే మనకి
కొండలైతే ఉంటాయి ఫ్రెండ్స్. చాలా అద్భుతమైన ప్రకృతితో అయితే మనకి గుడి అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, నేనైతే ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అలానే ఎవరన్నా ఈ టెంపుల్కి అయితే వచ్చుంటే మీ ఎక్స్పీరియన్స్ని అయితే మీ కమెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్.